ఇవాళ మనం అసైన్మెంట్ 13లో ఉన్నటువంటి నెంబర్స్ ఇన్ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకు రెండు ఇంటీజర్ నెంబర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు ఇంటీజర్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఏ నెంబర్ తోటి ఎండ్ అవుద్ది అనే దాన్ని ఫస్ట్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా 4 అనేది ఏంటంటే ఇది ఎన్ని రోస్లో ప్రింట్ కావాలి అనేది సెకండ్ నెంబర్ మనకి ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా స్టార్టింగ్ నెంబర్ని మనం కనుక్కోవడానికి ఇక్కడ మనకు ఒకటి చిన్న ఫార్ములా లాగా ఇచ్చారు. ఇక్కడ K+S+-1 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఎన్నైతే రోస్ ఉన్నాయో సో ఆ రోస్ను చూడండి 3 రోస్ ఉన్నాయి అనుకోండి, 3 + 2 + 1 6 అయితే ఆ 6లో నుంచి 1 తీసేస్తే సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. A = ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. అదేవిధంగా B = ఇన్పుట్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాని యొక్క సపోజ్ మనకి ఇక్కడ 4 అనేది నెంబర్ ఇచ్చారు. సో 4 అనే నెంబర్ ఇచ్చారు కాబట్టి 4 + 3 + 2 2 + 1. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 7 + 3 10 అవుతుంది. ఈ 10ని మనం ఫస్ట్ నెంబర్ ఏంటిది? ఫస్ట్ నెంబర్ మనకు 8 కదా. సో 18కి కలిపితే 18 అవుతుంది. సో ఈ 18లో నుంచి మళ్ళీ 1 తీసేస్తే అప్పుడు మనకు 17 అనేది వస్తుంది. ఇక్కడ B × B + 1 దీంట్లో నుంచి 1 అనేది మనం తీసేస్తాం. దీంట్లో నుంచి మనం 1 అనేది ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ ఆఫ్ P అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. మరి మనకు కరెక్టే వచ్చిందా లేదా. 17.0 వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని మొత్తాన్ని కూడా మనం ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 17 వచ్చింది. I in range of మనకు కావాల్సింది రోస్ కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే B అనేది రోస్, మనకి ఎన్ని రోస్ కావాలనేది B అనేది ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఉన్నది ఏది అది స్టార్టింగ్ నెంబర్. సో ఇది ఎండింగ్ నెంబర్ అనేది మనకి ఇస్తాయి, ఎండింగ్ నెంబర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే B అని ఇస్తున్నా, ఎందుకంటే మనకు కావాల్సిన రోస్ టైప్ చేసుకుంటారు. అండ్ ప్యాటర్న్ అనే దాన్ని మనం దాన్ని ప్యాటర్న్ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ 4 వచ్చినాయి, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1. సో ఈ విధంగా డిక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నాయి. సో డిక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు రోస్ ఎంత B - B - I ఇచ్చేసి ప్యాటర్న్ string of. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్ని మనం ప్యాటర్న్ అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తే మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి మనం కోడ్ను రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 2 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయినాయి. అండ్ ఇప్పుడు ఈ కోడ్ని మనం సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు 6/6 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయినాయి. సో ఈ విధంగా మనం మన యొక్క కోడ్ని రన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో ఈ రెండు అండ్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో 8 4 అనే దాన్ని తీసుకొని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ A అనేది ఫస్ట్ దాన్ని నేను రీడ్ చేసిన, సో అది మనకి ఏమి ఇండికేట్ చేస్తా అంటే ఎండింగ్ నెంబర్. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు రోస్ అంటే ఎన్ని రోస్లో ప్రింట్ కావాలనేదాన్ని ఇండికేస్తాయి. అండ్ C అనేది వచ్చేసి ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సో C అనేది మనకు స్టార్టింగ్ నెంబర్ను ఇండికేట్ చేస్తారు. C అనేది వచ్చేసి స్టార్టింగ్ నెంబర్. అండ్ ఈ స్టార్టింగ్ నెంబర్ మనం ఏ విధంగా అనుకోవాలంటే సో మనకి ఇచ్చినటువంటి రోస్ ఉంటాయి కదా, 4 + 3 + 2 + 1. సో ఇది మొత్తం కలిపితే 10 అవుతుంది. సో ఈ 10ని సో ఫస్ట్ నెంబర్కి కలపాలి. అంటే ఎండింగ్ నెంబర్ మనకి ఏదైతే ఉందో ఏదైతే దానికి కలిపితే మనకు 18 అయితే ఆ 18లో నుంచి 1 తీసేస్తే 17 అనేది
అండ్ ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అది మనకు ఫ్లోట్ లో వస్తుంది సి అనేది. అందుకోసమే నేను ఏం చేసిన అంటే సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సి అని కన్వర్ట్ చేసిన, ఇంటీజర్ నెంబర్లోకి కన్వర్ట్ చేసిన, ఫ్లోట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఫిఫ్త్ లైన్ లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బి, బి ఎంత మనకు 4 ఉంది. సో ఇక్కడ ఐటరేట్ అవ్వేటప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకు బి అనేది ఇవ్వగానే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేసిన ప్యాటర్న్ అని ఒక వేరియబుల్ని ఎంటీగా డిఫైన్ చేసిన, ఎంటీ స్ట్రింగ్ ఇచ్చిన. అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బి మైనస్ ఐ, సో అందరు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బి మైనస్ ఐ అనేది ఎందుకు అంటే సో మనకు బి వాల్యూ ఎంత ఉంది, 4 అనేది, బి వాల్యూ 4 ఉంది. అండ్ అదేవిధంగా మనకు ఫస్ట్ ఐటరేషన్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే 4 మైనస్ 0 ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే మనకు ఫస్ట్ టైంకి 4 అనేది వస్తుంది. అప్పుడు ప్యాటర్న్ అనే వేరియబుల్లోకి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ అనే దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి దాన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేసిన. అండ్ కన్వర్ట్ చేసి దానికి మనకు నెంబర్స్ మధ్యలో గ్యాప్ కావాలంటే ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేసిన. సో ఇవ్వగానే ఏమైతే ఇది ప్యాటర్న్ అనే ఒక వేరియబుల్లోకి స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత ఇది ఏం చేస్తా అంటే సి ఈక్వల్ టు సి మైనస్ 1. సో ఇక్కడ మనకు నెంబర్స్ అనేటివి డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ సి ఈక్వల్ టు సి మైనస్ 1 అనేది నేను యూజ్ చేసిన. అండ్ ఈ విధంగా రాసిన తర్వాత సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇది 4 మైనస్ 1 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ బి, ఇక్కడ 4 టైమ్స్ మనకు ఐటరేట్ అవ్వకుండా వస్తాయి కదా. సో 4 టైమ్స్ ఐటరేట్ అవ్వకుండా వస్తే అప్పుడు మనకు ఇక్కడ ప్యాటర్న్లో ఏమేమి నెంబర్స్ స్టోర్ అవుతాయంటే ఇక్కడ 4 టైమ్స్ ఫస్ట్ వచ్చేసి 17 స్టోర్ అయితే ప్యాటర్న్ దాంట్లో, తర్వాత 16, ఆ తర్వాత 16, తర్వాత 15 తర్వాత మనకు 14 అనేది ఈ విధంగా స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా 4 టైమ్స్ ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీట్ అయిపోయిన తర్వాత 4 టైమ్స్ అయిపోయిన తర్వాత అది ఏం చేస్తా అంటే ఈ 4 టైమ్స్ అయిపోయింది. ఈ 4 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్ అని ఉంది కదా. సో ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్ అనగానే ఇక్కడ సో మనకి ప్యాటర్న్ లో ఏవైతే 16, 17, 16, 15, 14 ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తాం. ఓకేనా. ఈ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఫర్ లూప్ అయిపోయింది, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు మనకు ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఐటరేషన్ అనేది అంతకుముందు 0 ఉండే, ఇప్పుడు 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనం ఎంటీ చేసినాం. సో ప్యాటర్న్ ఎంటీ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్నిటి కూడా నిల్ అయిపోతాయి, ప్యాటర్న్ మొత్తం నిల్ అయిపోతాయి. సో నిల్ అయిపోయిన తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బి మైనస్ 1, సో బి వాల్యూ ఎంత 4లో ఉంచాలి. ఇక్కడ సెకండ్ ఐటరేషన్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 4 మైనస్ 1 ఈక్వల్ ఎంత, 3. సో అంటే మనకు ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది 3 టైమ్స్ ఐటరేట్ అవుతాం. సో ఇప్పుడు ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ సి అనేది ఉంది కదా. సో మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ లోకి ఇప్పుడు ఏ వాల్యూ మనకు స్టోర్ అవుతుంది అంటే 13 అనేది. సో 13 స్టోర్ అయిన తర్వాత ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 3 టైమ్స్ రిపీట్ అవుతాయి కాబట్టి 13, ఆ తర్వాత 12, ఆ తర్వాత 11. సో ఈ విధంగా స్టోర్ అయిన తర్వాత అండ్ 11 వరకు స్టోరేజ్ సి వాల్యూ చూసుకున్నట్టయితే సి ఈక్వల్ టు సి మైనస్ 1 అంటే ఆ లాస్ట్లో ఇక్కడ మనకు 10 వాల్యూ అనేవి ఉంటాయి, సిలో 10 వాల్యూ అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తా అంటే ప్యాటర్న్ 13, 12, 11 అనే దాన్ని మనకు ప్రింట్ చేస్తాయి.
ఈ ప్రింటింగ్ అయిపోవడం తర్వాత మళ్ళీ ఫర్ లూప్ అనేది ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్కి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత దాని వాల్యూ ఏమిటంటే 2 అనేది కాగానే మళ్ళీ ప్యాటర్న్ అనేది ఏమిటంటే ఎంటీ, అంటే ఎంటీ కాగానే ఇది మొత్తం కూడా డిలీట్ అయ్యింది. అండ్ ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ బి మైనస్ ఉంది కదా, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది 2. సో 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2. అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఫర్ లూప్ 2 టైమ్స్ యాడ్ రేట్ అవుతాయి. అప్పుడు ప్యాటర్న్ లోకి ఇక్కడ చూసుకోండి, సి వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. సో ఈ 10 అనేది మనకు యాడ్ అవుతుంది. అండ్ ఈ 10 యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఈక్వల్ టు సి మైనస్ 1 కాగానే ఏమవుతుంది? 9కి వస్తుంది. 9కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అంటే 2 టైమ్స్, ఇది ఫస్ట్ ఓన్లీ 10 నెంబర్ 1 టైమ్ రిపీట్ అయింది. ఆ తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ బి మైనస్ 1 అండ్ ప్యాటర్న్ ఈక్వల్ ప్యాటర్న్ ప్లస్ ప్యాటర్న్లోకి మళ్ళీ ఇప్పుడు 9 అనే వాల్యూ వచ్చేసి ఓకే. 9 కాగానే ఇక్కడ సి వాల్యూ ఏమైపోతుంది? ఈక్వల్ సి మైనస్ 1 అనే వాడతాం కాబట్టి ఇక్కడ 8 అవుతుంది. సో ఇక్కడికి ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఎండ్ అయిపోవడంతో ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్కి వస్తుంది. ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్లో ఇక్కడ 10 9 ఉన్నాయి, ఆ 10 9 ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్ ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. అండ్ ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది? 3 అనేది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ ఫర్ లూప్ ఈ విధంగా వాటి యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.